Yes, good morning, officers. Time for today's current affairs videos. So, 22nd August 2025. Very nice. Today is interesting day. Let's have a quick glance at what are the topics we are going to cover today. So, first, two-rate GST. First major topic. Sweden to host NATO troops. What are the implications? This comes under GS2 and GS3. This also comes under GS2 and 3 international relations. US asks India to buy oil from Russia. Jaishankar in Moscow. Third topic. That also comes under GS2 as well as GS3. Next is SEBI. Regulated venue for pre-listing companies. So this is very important. Next, China-Pakistan foreign ministers agree to launch new economic corridor projects, GS2, GS3. This comes only under GS3, so which is fine. So these are all the topics that we are going to discuss today. Slides are there, notes is there, explanation will be there. Watch the video, understand the logic. I think it should be more than sufficient. So let's move to the first topic. Simplified two-rate GST structure gets GOM's nod. Okay. It's not yet implemented, but it's in process. So what is the whole structure? What is the storyline? Now you know that basically our GST model runs on multi-slab things. So multi-slab means 0%, 5%, 12%, 18%, 28%, for some products 30%. Like that, the multi-slab model is there. Now, because of the slabs, implementation is becoming difficult. So to simplify the structure and make it usable, profitable for the country, and those who are paying taxes, for them also it should be convenient. So for that, they want to bring it down to only two rate structures. So that is the whole storyline of this particular article. So of course there will be a lot of implications. Some people will be happy, some people will not be happy. So that's the thing. But governance problem lo, tax collection problem lo, economy ki emi ibbandi lekunda, smooth ka process run kavalante, too many slabs is always confusing. Instead of that, single slab better. For example, US లో చూసుకుంటే డైరెక్ట్గా ఇన్కమ్ పడంగానే ఎవరికైనా సరే 30% వేసి పడేస్తారు. సో ఎక్కువ డిస్కషన్స్ ఉన్నమాట, ఈ స్లాబ్ ఆ స్లాబ్ అదేని. కానీ స్లాబ్స్ తీసుకురావడానికి బేసిక్ కారణం ఏంటంటే ఎవరికి ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఏం ప్రాబ్లం లేకుండా బేస్డ్ ఆన్ దర్ ఇన్కమ్స్. ఎందుకంటే అందరికి ఒకటే కైండ్ ఆఫ్ ఇన్కమ్ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వచ్చేవాడికి ₹1,00,000 వచ్చేవాడికి చాలా తేడా ఉంటుంది. 100 రూపీస్లో 30 రూపీస్ పోయిందంటే గుండె దడకపోతుంది. ఎందుకంటే ఆ 30 రూపీస్లో చాలా సరుకులు కొనుక్కోవచ్చు. కానీ ₹1,00,000 30,000 పోయింది అనుకోండి, వాడికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ హీ కెన్ స్టిల్ సర్వైవ్ విత్ ద 70,000 దట్ హీ హ్యాస్. విల్ నాట్ బి అ ప్రాబ్లమ్, విల్ నాట్ కమ్ ఆన్ టు రూట్స్. అండ్ ఇట్లాంటి ట్యాక్స్ సెక్షన్స్ ఉండడం వల్ల గవర్నమెంట్ వాజ్ డూయింగ్ సోషల్ జస్టిస్, యాక్సెప్టెడ్. బట్ పాపులేషన్ పెరుగుతుంది, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెరిగినాయి, పీపుల్ ఆర్ నాట్ అర్నింగ్, మరీ లోగా ఏం లేదు సిచ్యువేషన్. సో పీపుల్ ఆఫ్టర్ టాక్సేషన్ ఆల్సో దే కెన్ హ్యాపీలీ సర్వైవ్. అఫ్ కోర్స్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్పెషల్ కేర్ ఆఫ్ మార్జినలైజ్ సొసైటీస్, అలాంటి వాళ్ళకి జాగ్రత్త పరచుకోవాలి, దట్ ఈస్ యాక్సెప్ట్. బట్ ఓవరాల్గా స్మూత్నింగ్ ఆఫ్ ద గవర్నెన్స్, స్మూత్నింగ్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్, అండ్ ద ఇష్యూ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వాళ్ళని కూడా ఫార్మల్ సెక్టర్ చేయడానికి గవర్నమెంట్ చాలా ట్రై చేస్తుంది. ఎందుకంటే 96% ఆఫ్ అవర్ ఎకానమీ రన్స్ ఆన్ అన్ఆర్గనైజ్ సెక్టర్, ఇన్ఫార్మల్ ఎకానమీ. అంటే ట్యాక్స్లు డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవడం కుదరదు, ఇండైరెక్ట్గానే త్రూ మెడిసిన్స్ కానీ గూడ్స్ కానీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్కమ్ నుంచి డైరెక్ట్గా ట్యాక్సెస్ మనకి తక్కువ, ఇన్కమ్ నుంచి వచ్చేది ఓన్లీ 4 to 5% మాత్రమే. దాంతోనే ఇండియన్ సిస్టమ్ని ఇట్లా రన్ చేస్తున్నాం. బట్ న్యూ జనరేషన్, న్యూ ఫ్యూచర్, న్యూ టెక్నాలజీస్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్, పీపుల్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ ఓకే. దేర్ఫోర్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలి, కన్వర్షన్ ఫ్రమ్ ఇన్ఫార్మల్ టు ఫార్మల్ చేసుకోవాలి. కాబట్టి లెట్స్ మేక్ ద ట్యాక్స్ స్ట్రక్చర్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద గవర్నెన్స్ ఫ్యాక్టర్. సో దిస్ ఇస్ ద హోల్ స్టోరీ లైన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అయితే దీంట్లో మనకి యూపీఎస్సీ పరంగా మనకి ఎట్లా పనికొస్తుందో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్. సో ఒక్కొక్క స్లైడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ అండర్లైన్ చేస్తాను, స్టార్ పెట్టుకోండి, దట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్. అయితే ద ఫస్ట్ థింగ్ ఇస్ టూ రేట్ జిఎస్టీ ప్రపోజల్. ఏంటిది బేసికల్గా? ప్రపోజెస్ టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ జిఎస్టీ స్లాబ్స్ and finally make it only to two rates, which is 12% and 18%.
అది చేద్దామని ఓవరాల్ ప్లాన్. సో దానివల్ల ఏమవుతుందంటే కంప్లయన్స్ విల్ ఇంక్రీజ్, అంటే ఎవ్రీవన్ విల్ ఫాలో ద రూల్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో విల్ ఇంక్రీజ్. దీస్ ఆర్ ద మేజర్ 2 అడ్వాంటేజెస్ దట్ వీ హ్యావ్ హియర్. ఓకే, దానికి జియోఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాపీగా ఒప్పుకున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు, బట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జిఎస్టీ కౌన్సిల్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒప్పుకున్నా సరే జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకోవాలి. ఈ కౌన్సిల్లో మనకి ఏంటంటే బేసికల్గా సెంటర్ వాళ్ళు ఉంటారు, స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిబేట్ విచ్ విల్ హ్యాపెన్ బిట్వీన్ దీస్ టూ, అండ్ దానివల్ల సెంటర్ స్టేట్ రిలేషన్స్ కొంచెంగా లైట్గా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే కొన్ని స్టేట్స్కి కొన్ని గూడ్స్ మీద బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికీ తక్కువ చేస్తే వాళ్ళకి ఆ పర్టికులర్ స్టేట్కి ఇన్కమ్ తగ్గిపోతుంది. సో ఆఫ్ కోర్స్ ద స్టేట్ మినిస్టర్స్ జిఎస్టీ కౌన్సిల్ అయితే స్టేట్స్ అండ్ సెంటర్ కాంబినేషన్ ఉందో వాళ్ళందరూ కలిసి కూర్చుని వితౌట్ వైలెన్స్ నీట్గా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో దిస్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జియోఎం అప్రూవల్ అయినా సరే కౌన్సిల్ విచ్ ఇన్క్లూడ్స్ ద సెంటర్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ పీపుల్ వాళ్ళ మధ్యన ఖచ్చితంగా ఒక చిన్న రగడ జరుగుతుంది గ్యారంటీగా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ ఆఫ్. సో దిస్ ఇస్ ద ప్రపోజల్. అయితే ఒక స్టూడెంట్కి బేసికల్గా ఓవరాల్గా ఏం తెలియాలి దీంట్లో అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీంట్లో మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్. అసలు మనకి ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయో దేనికి ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ 0% ఆన్ ఎసెన్షియల్ గుడ్స్, ఇవేమో కరెంట్ ప్రస్తుతానికి నడుస్తున్న రేట్లు ఇవి. ఎసెన్షియల్ గుడ్స్ లైక్ ఫుడ్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్ అండ్ మిల్క్ మీద ఓన్లీ 0%. 5% ఆన్ మాస్ కన్సంప్షన్ గుడ్స్, ట్రాన్స్పోర్ట్, మెడిసిన్స్కి 5% ఇస్తారు. 12% ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ కంప్యూటర్స్, ఫర్టిలైజర్స్కి 12% ఇస్తున్నారు. 18% జనరల్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి జిఎస్టీ, హోటల్ గీటల్కి వెళ్ళినా సరే 18% ఇస్తున్నారు. 28% ఆన్ లగ్జరీ గూడ్స్, ఇంపోర్టెడ్ కార్స్ అట్లాంటివి ఏమైనా తెచ్చుకోవాలంటే 28%. అండ్ 0.25% ఆన్ డైమండ్స్, ఎక్స్ట్రా సర్చార్జ్ అపార్ట్ ఫ్రమ్ దట్. అండ్ 3% ఆన్ గోల్డ్. ఈ రెండు బేసికల్గా దీస్ ఆర్ ఆల్ ద కరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ వాట్ ఇండియా ఈస్ ఫాలోయింగ్. ఈ రేట్స్ ఒక యూపీఎస్సీ స్టూడెంట్కి ఖచ్చితంగా తెలియాలి. సో అందుకే అవన్నీ లిస్ట్ అవుట్ చేశాను. సో ఇప్పుడు ఈ కరెంట్ దాన్ని ఫ్యూచర్లో ఇట్లా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఫ్యూచర్లో ఏం చేస్తున్నారంటే బేసికల్గా ఎసెన్షియల్ ఇంకా కామన్గా వాడే గూడ్స్ అన్నీ కూడా ఇక్కడ దీస్ 2 థింగ్స్ వీటిని ఇక్కడ తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నారు. విచ్ ఇన్క్లూడ్స్ ద ఫస్ట్ 3 ఇవి ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 3 ఇక్కడవన్నీ కూడా తీసుకొచ్చేసి దీంట్లో కలిపేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్క నెగిటివ్ పాయింట్ అంటే ఎసెన్షియల్ గూడ్స్ మీద కూడా కొంచెం ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఆన్ ఫుడ్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, మిల్క్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. బట్ దట్ ఈస్ బిట్వీన్ 5 to 8%. ఇది ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నారు. కొంచెం హైయర్ లెవెల్ అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంకా ఇది ఉంది కదా, వీటిని దే వాంట్ టు బ్రింగ్ టు ద హైయర్ లెవెల్ బిట్వీన్ 16 to 18%. సో అది బేసికల్గా దే ఆర్ ట్రైయింగ్ టు కంబైన్ దీస్ 2 slabs into one slab between 16 to 18%. సో దానివల్ల కొన్ని గూడ్స్ కాస్ట్లీ అయితే, కొన్ని గూడ్స్ లెస్ కాస్ట్లీ అవుతాయి. ఇది బేసిక్ ఫండా. బట్ ఎసెన్షియల్ గూడ్స్ మీద కూడా 5 to 8% పడే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ అ మేజర్ లొల్లి విచ్ విల్ కమ్ ఇన్ లేటర్ ఫ్యూచర్స్. అయితే నెక్స్ట్ లగ్జరీ అండ్ సిన్ గూడ్స్ అంటే బేసికల్గా సిన్ అంటే తప్పు చేసే పనులు లైక్ ఆల్కహాల్, స్మోక్, సిగరెట్స్, వేప్స్. ఆఫ్ కోర్స్ వేప్స్ అనేది లేదు ఈ కాలంలో బికాస్ ఇట్ ఈస్ ఇల్లీగల్. సో అదొకటి. సిగరెట్స్, లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్, ఓకే, అవన్నీ కూడా దే విల్ బికమ్ కాస్ట్లియర్. అవి 28% స్లాబ్కి తీసుకొద్దామని ఓవరాల్ ఐడియా. సో దిస్ ఇస్ ద ఓవరాల్ స్కీమ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్. ఓన్లీ జియోఎం వాళ్ళు సైన్ చేయడం అప్రూవ్ అయింది, బట్ జిఎస్టీ కౌన్సిల్లో డిస్కషన్ జరుగుతుంది గ్యారంటీగా. సో దిస్ ఇస్ ద హోల్ థింగ్ దట్ అ స్టూడెంట్ హ్యాస్ టు నో. అయితే దీనివల్ల నెక్స్ట్ వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కంపన్సేషన్. కొన్ని స్టేట్స్కి రెవెన్యూ లాస్ అవుతుంది. స్టేట్ దానివల్ల డెఫినెట్గా రెవెన్యూ లాస్ అవ్వగానే ఖచ్చితంగా ఫస్ట్ మాట్లాడే వర్డ్ అటానమీ, విచ్ ఇస్ ఫిజికల్. అంటే డబ్బులకి రిలేటెడ్ అటానమీ స్టేట్స్కి ఇవ్వకపోతే ఎట్లా. దిస్ ఇస్ ఇండైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సెంటర్ ఓవర్ ద స్టేట్స్ అండ్ బ్యాలెన్స్. ఈ మూడు కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఈ ఐటమ్స్ బేసికల్గా ఏమంటున్నారంటే
కొంచెం లోవర్ స్లాబ్స్కి వెళ్తే విచ్ ఇస్ అ గుడ్ పాయింట్. వైల్ సిన్ గూడ్స్ లైక్ టొబాకో, లగ్జరీ గూడ్స్ ఇవన్నీ కూడా భయంకరంగా 28% అండ్ మోర్కి వెళ్ళే ఛాన్స్. సో ఇది ఏ బేసిస్ మీద చేస్తున్నారు? కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. ఇది ఆల్రెడీ మీరు ఎకానమీలో చదువుకుంటారు. అండ్ ఈ లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల వాళ్ళ కన్సంప్షన్ ప్యాటర్న్స్ తగ్గిపోతాయి. సో హార్మ్ఫుల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద లుక్, దట్ ఈస్ ఓవరాల్ ఫీచర్ దట్. సో ఇండైరెక్ట్గా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చాలా ఎక్కువ చేస్తారు కాబట్టి, అట్లానే అని కాదు, త్రూ అవుట్ ద కంట్రీ చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ లగ్జరీ గూడ్స్ కానీ సిన్ గూడ్స్ మీద కానీ ఎక్కువ టాక్సేషన్ వేసి వాళ్ళ పాపాలు తగ్గిద్దాము అని ఓవరాల్ ఐడియా. సో దిస్ ఇస్ అ మేజర్ పాయింట్. సో మనకి దిస్ ఇస్ ద ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ది ఐడియా. మనకి ఈ ఆర్టికల్లో మనకి ఈ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు అండ్ జియోఎం అప్రూవల్ అయింది, వాళ్ళ మధ్యన సెంట్రల్ స్టేట్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం ఫెడరల్ స్ట్రక్చర్ తగ్గుతుంది. ఓవరాల్గా దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో ఆర్టికల్ ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. కానీ దీంట్లో మనకి యూపీఎస్సీ యాంగిల్లో ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు, అది మేజర్ పాయింట్. సో దీంట్లో మనకు వచ్చే ప్రాపర్ ఛాన్స్ అంటే వాట్ ఈస్ జిఎస్టీ అండ్ ఎఫెక్ట్స్. ఇప్పటి నుంచి ఫ్రమ్ ద టైమ్ ఇట్ స్టార్టెడ్ టిల్ నౌ, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇట్, దానివల్ల బెనిఫిట్స్ అనేయా, సో ఇవన్నీ. సో ఇది మెయిన్స్కి చాలా చాలా యూస్ఫుల్. సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. దట్ మీన్స్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా డిస్కస్ చేసుకోవాలి. సో దీని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లానే మెయిన్స్ క్వశ్చన్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ దాని ఎఫెక్ట్స్ ఏంటి, అట్లాంటి క్వశ్చన్ ఒకటి రావచ్చు. అండ్ ఓవరాల్గా ఈ స్కీమ్ తీసుకురావడం వల్ల వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ దట్ యూ కెన్ సీ వెన్ ఇఫ్ ద జిఎస్టీ స్ట్రక్చర్ ఇస్ చేంజ్డ్. జిఎస్టీ స్ట్రక్చరల్ చేంజ్ తీసుకురావడం వల్ల అంటే ఈ 2 రేట్ బెటరా లేదా మల్టీ రేట్ బెటరా, మల్టీ స్లాబ్ బెటరా, 2 స్లాబ్ బెటరా అనేది దాని మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో 2026లో అడిగే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెయిన్స్ క్వశ్చన్స్ విచ్ కెన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ దిస్. అట్లనే జిఎస్టీ కౌన్సిల్ ఫెడరలిజం మీద కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఫిజికల్ అటానమీ మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ టాపిక్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. స్వీడన్ టు హోస్ట్ నేటో ట్రూప్స్ లాజిస్టిక్స్ బేస్. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అక్కడెక్కడో చేస్తే మనకేంటి బై ప్రాబ్లం అంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్ డ్రామా కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. సో బేసికల్గా ఏమవుతుందంటే ఈ నేటో ట్రూప్స్ స్వీడన్ వాళ్ళని హోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్త్ సీ దగ్గర ఉన్న వాళ్ళ కంట్రీస్ లైక్ రష్యా, ఇవి ఆల్ ది అదర్ కంట్రీస్, వీళ్ళన్నింటి కూడా ఒక గ్రూప్ అయి ఏషియన్ కంట్రీస్ని తొక్కే ఛాన్స్ ఉంటుందంట. సో దీనివల్ల మనకు సెక్యూరిటీ వస్తుందా, లేకపోతే మన డిఫెన్స్ ట్రేడ్స్ కానీ డీల్స్ కానీ ఏమైనా పడిపోవచ్చా, ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా ఏమై ఉండొచ్చు, ఇట్లాంటి దాని మీద మనం బేసికల్గా ఆలోచించాలి. బికాస్ ఆల్ ఆఫ్ దిమ్స్ కమ్స్ అండర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దో దెర్ ఇస్ నో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, నేటో పార్టిసిపేషన్ కెన్ ఎఫెక్ట్ ఇండియన్ డిఫెన్స్ స్ట్రాటజీస్. ఓకే, ఎందుకంటే నేటోలో మనకి నేబరింగ్ కంట్రీస్ చాలా ఉంటాయి, దాంట్లో యూరోపియన్ కంట్రీస్ చాలా ఉంటాయి. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కాబట్టి వీళ్ళందరూ కలిసి మనల్ని ఎక్కడైనా సరే, బేసికల్గా నేటో ఫంక్షన్ మీకు తెలిసింది. వాట్ ఈస్ నేటో ఫంక్షన్? బేసికల్గా ఎవరైనా కంట్రీకి వాళ్ళ మెంబర్స్లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే వీళ్ళందరూ గుంపుగా పోయి ఆ కంట్రీని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ యూక్రెయిన్ ఇష్యూలో ఏం జరిగింది? నేటో వాళ్ళు వచ్చారా? రాలే. సో ఇట్లాంటి ఇంటర్నేషనల్ డైనమిక్స్ చాలా ఉంటాయి కాబట్టి వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆర్టికల్ వెరీ స్ట్రాటజికల్. సో దీంట్లో మనకి యూపీఎస్సీ యాంగిల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ఇన్ యూరోప్, అదొకటి చదువుకోవాలి. యూరోప్లో బ్యాలెన్స్ అయితే ఏంటి? నెక్స్ట్ ఆర్క్టిక్ అండ్ నార్దర్న్ సీ రూట్, ఇది మేజర్ పాయింట్. ఇక్కడ రష్యా ఉంటుంది కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రష్యాస్ గ్రోయింగ్ డిపెండెన్స్ ఆన్ చైనా, ఇది ఒక యాంగిల్ వీ హ్యావ్ టు థింక్. అండ్ ఫైనల్లీ డిఫెన్స్ అండ్ టెక్నాలజికల్ రీఅలైన్మెంట్స్ ఏమేమి జరగచ్చు, వాట్ ఆర్ దోస్ రీఅలైన్మెంట్స్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ స్ట్రాటజిక్ చాయిసెస్ ఫర్ ఇండియా, వాట్ ఆర్ ద చాయిసెస్ దట్ వీ హ్యావ్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్. సో ఈ పరంగా మనము ఈ ఆర్టికల్ని కవర్ చేయబోతున్నాము. సో ఫస్ట్, స్వీడన్ టు హోస్ట్ నేటో ట్రూప్స్, వై? ఫస్ట్ పాయింట్, నేటో ఈజ్ ఎక్స్పాండింగ్ ఇన్ టు స్వీడన్. దానివల్ల వెస్టర్న్ బ్లాక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, రష్యా స్ట్రెంగ్త్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇండియా యాజ్ అ బ్యాలెన్సింగ్ పవర్ మస్ట్ కేర్ఫుల్లీ మేనేజ్ ద టైస్ విత్ బోత్ యుఎస్ యూరోప్ బ్లాక్ విచ్ ఇస్ ద వెస్టర్న్ బ్లాక్ అండ్ రష్యా విచ్ ఇస్ అవర్ నేబర్ అండ్ ఫ్రెండ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. దానివల్ల ఏమవుతుందంటే మన ఎకానమీ అప్పుడప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. బికాస్
of its participation in global forums like BRICS, SCO, where our friend Russia is playing a big role. సో ఇట్లాంటి దానివల్ల ఏమవుతుంది, మనకి ఇండియాకి కంప్లీట్గా లిమిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ఇన్ యూరోప్ వల్ల ఇండియాకి, బికాస్ రష్యాస్ పార్టిసిపేషన్ ఇస్ దేర్, వెస్టర్న్ బ్లాక్స్ అగైన్స్ రష్యా ఈ రెండు ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఫైన్. అయితే ఓకే, బాగానే ఉంది. నేటో స్వీడన్ని జాయిన్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? బేసికల్గా స్వీడన్ జాయిన్ చేసుకోవడం వల్ల, ఇఫ్ స్వీడన్ ఇస్ జాయిన్ నేటో or NATO presence in Sweden, it shows Arctic and NSR regions will become North Sea route మాట. NSR అంటే North Sea route. అందుకే ఇందాక చెప్పాను, North Sea route బౌండరీస్ ఏంటో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది ట్రేడ్కి, డిఫెన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రూట్ అది. సో అక్కడ థింగ్స్ కెన్ గో ఆరి. దట్స్ ద హోల్ పాయింట్. సో ఎందుకు ట్రేడ్కి చాలా యూస్ఫుల్, ఫస్ట్ పాయింట్, అండ్ ఎనర్జీ రూట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. So, if Western influence is falling in these regions, advantage will be taken in terms of trade as well as energy routes. Aithe, India has to balance the relations between US, Europe, which is the Western bloc, and Russia. Manaku telusindi. Aithe, most effective policy ఏంటంటే ఇండియాస్ ఆర్టిక్ పాలసీ. రీసెంట్గానే మనం అక్కడ చాలా గేమ్స్ ఆడుతున్నాం అక్కడ మనము ఆర్టిక్. దాంట్లో మన షిప్పింగ్ అంబిషన్స్ కొంచెం డిఫరెన్షియేట్ అయ్యేటుంది. హయ్యర్ వెస్టర్న్ కంట్రోల్ ఉండడం వల్ల మన కాస్ట్ పెరిగిపోతాయి, అండ్ జియోపొలిటికల్గా కాస్ట్ కూడా చాలా పెరిగే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి మనం కంప్లీట్గా వెస్టర్న్ బ్లాక్ వైపు మలిపితే వాళ్ళు మనల్ని దొక్కేస్తారు. అట్లా అని చెప్పి రష్యా మీద టూ డిపెండెన్స్ అయితే అది డేంజరస్. అందుకే ఇండియా ఆల్వేస్ ప్లేస్ అ సేఫ్ గేమ్. యు ఆర్ ఆల్సో ఫ్రెండ్, బట్ ఐ వాంట్ వాట్ ఐ వాంట్. అది వెరీ క్లియర్. ఎందుకంటే మనం సూపర్ పవర్ కావాలంటే వీళ్ళందరినీ వాడుకోవాలి. వెస్టర్న్ బ్లాక్ వాళ్ళని వాడుకోవాలి, రష్యాని వాడుకోవాలి, ఇద్దరిని చక్కగా వాడుకుని మన పని మనం చేసుకోవాలి. అందుకే ఈ ఆర్టిక్ అండ్ నార్దర్న్ సీ రూట్లో చాలా కేర్ఫుల్గా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే రష్యాస్ గ్రోయింగ్ డిపెండెన్స్ ఆన్ చైనా. ఇప్పుడు రష్యా చైనా మీద డిపెండ్ అవుతుంది, ఇండియాకి చైనాకి పడదు. కానీ ఇండియా చైనా రిలేషన్స్ కూడా స్ట్రాటజీగా పెట్టుకోవాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, దెర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఇస్ నో పర్మనెంట్ ఎనిమీ అని ఉండరు. సో మనం అందరితోనూ చక్కగా సద్భావనతో పోతూ ఉండాలంతే. సో ఇప్పుడు రష్యా చైనా మీద డిపెండ్ అయితే నేటో ఏం చేస్తుంది, రష్యాని దెబ్బ కొడుతుంది. ఎలా? ఎన్సర్కిల్ చేస్తుంది అనమాట. హౌ? స్వీడన్, ఫిన్లాండ్, బాల్టిక్ నేషన్స్ అన్నిటి కూడా కవర్ చేసుకుని మాస్కోని భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళకి కౌంటర్, నేటోకి కౌంటర్గా అందుకే బీజింగ్తో రష్యా క్లోజ్ అవుతుంది అన్నమాట. ఇది సో వీళ్ళందరూ కలిస్తే నేటోతో వీళ్ళ కౌంటర్ వేయడానికి రష్యా ఇస్ పార్టిసిపేటింగ్ అండ్ టేకింగ్ హెల్ప్ విత్ చైనా. మళ్ళీ ఒక్కసారి చైనా వచ్చిందంటే మళ్ళీ పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తాన్ వచ్చిందంటే ఇండియా కోపం వస్తుంది. కానీ కోపంతో పనికిరాదు. ఎందుకు? రష్యా ఇండియా అదొక రిలేషన్, ఇండియా చైనా వీఆర్ ట్రైంగ్ టు రీజనరేట్ ద రిలేషన్ విత్ ఇండియా అండ్ చైనా. ఎందుకు? ఈ వెస్టర్న్ బ్లాక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఏమైందంటే మన ట్రేడ్ రూట్స్, ఎనర్జీ రూట్స్ అన్నీ కూడా బిస్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకే చూడండి యుఎస్లో ఎంత టారిఫ్లు పెట్టినా సరే మనం రష్యన్ డీల్స్ మాత్రం ఎక్కడ వదులుకోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇఫ్ రష్యా ఇస్ బికమింగ్ క్లోజర్ టు బీజింగ్, ఇట్ వీకెన్స్ ద ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ డిఫెన్స్ కోఆపరేషన్ తగ్గే ఛాన్స్ అయితే రష్యా విల్ ప్రయారిటైజ్ చైనా ఓవర్ ఇండియా. సో ఆ రిలేషన్ ఎట్లా రాద్దామంటే సింపుల్గా, ఫర్ రష్యా చైనా విల్ బి గ్రేటర్ దాన్ ఇండియా అట్లాంటి కండిషన్ వచ్చినప్పుడు. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. రష్యా విల్ బికమ్ మోర్ క్లోజర్ టు చైనా దెన్ ఇండియా. దానివల్ల ఎనర్జీ దెబ్బతింటుంది, ఆర్మ్స్ డీల్స్ భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఇండియా. సో చూసారా, రష్యాకి కౌంటర్ ఇస్తే ఇండియాకి ఇండైరెక్ట్గా ఎంత బొక్కలు పడతాయో. సో మెనీ లాసెస్ ఆర్ వీకనింగ్ ఆఫ్ సిస్టమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూ ఆల్ నో దట్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీ రీఅలైన్మెంట్లో ఏమవుతుంది, స్ట్రాంగర్ నేటో ఇంక్రీజ్ అయిందంటే యుఎస్ యూరోప్ డిఫెన్స్ ఇండస్ట్రీ భయంకరంగా పెరుగుతుంది. అండ్ దానివల్ల ఇండియాకి ఏంటి అడ్వాంటేజెస్, కొత్త ఆపర్చునిటీస్ ఇండియాకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైటర్ జెట్స్ రావచ్చు మనకి,
సబ్మెరైన్స్ రావచ్చు, సైబర్ టెక్, ఈ 3 ఫీల్డ్స్లో ఇండియాకి అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దానివల్ల ఇవి వస్తాయి బాగానే ఉంది. కానీ వెస్టర్న్ వాళ్ళు మనకెందుకు ఇస్తారు? రష్యాని కౌంటర్ చేయడానికి. వెస్టర్న్ ప్రెషర్ ఆన్ ఇండియా టు రెడ్యూస్ రష్యన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ. సో రష్యాతో డీల్స్ తగ్గించుకుంటే మేము మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ మేము ఇస్తామంట. కానీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిన కంట్రీస్ అన్న వారు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఫేసింగ్ యుఎస్, యూరోప్ వాళ్ళు బేసికల్గా యుఎస్ డామినేటెడ్ ఉంటుంది కాబట్టి those countries who are in the Western bloc, they are not really happy with what US is doing. So, రష్యాతో కోఆపరేషన్ మనకి తగ్గించుకుని వెస్టర్న్ వైపు వెళ్తే వెస్టర్న్ వాళ్ళు మళ్ళీ అక్కడ తొక్కేస్తారు. రష్యాతో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మనం టచ్ చేయరు, మన ఫ్రీడమ్ని కర్టైల్ చేయరు, ఉందా లేదా. కానీ యుఎస్ వాళ్ళు అట్లా కాదు, ఇండియాని హెల్ప్ చేస్తూ ఇండియాని ఎన్గల్ఫ్ చేసి తొక్కేద్దామని ట్రై చేస్తారు. బికాస్ దే ఆర్ రెడీ టు స్లీప్ విత్ ఎనీవన్. Wherever there is profit, it's a capitalist country. So obviously what we have to understand, whoever gives profit, they will go that side. As simple as this. So India is not like that. India has a lot of socialistic, communistic, capitalistic, all mixed fruit juice covered India. So it has a very balanced view. It does not go wherever there is profit. It goes wherever there is a benefit for India. At the same time, there should not be any problem for the society. It thinks in all the angles. Therefore, having a balanced view with Russia and the Western bloc is like very important and crucial for Indian movements. So, ఇట్లాంటి పాయింట్స్ మనం రాసుకోవాలి. ఓకే, అయితే ఇండియాకి ఏమవుతుందంటే స్ట్రాంగ్ వెస్టర్న్ బ్లాక్ ఉన్న పాజిటివే. ఎందుకంటే చైనాని బ్యాలెన్స్ చేయొచ్చు, చైనాకి దెబ్బ కొట్టచ్చు. ఎందుకు? ఇండో పెసిఫిక్ రీజన్. సో దిస్ ఇస్ పాజిటివ్ ఫర్ అస్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్ట్రాంగ్ వెస్టర్న్ బ్లాక్ ఇస్ దేర్. చైనా కౌంటర్ ఇస్తే ఇండైరెక్ట్ గా రష్యా కూడా కౌంటర్ ఇచ్చినట్టు. మరి రష్యా ఇండియా కూడా ఫ్రెండ్సే కదా. సో అది ప్రాబ్లం. సో ఇండియా రిస్క్స్ రియలైంగ్ రష్యా. ఎందుకు? చైనాతో దెబ్బతింటే రష్యా వాళ్ళు ప్రస్తుతానికి రష్యా వాళ్ళకి చైనాతో పనుంది పై. ఎందుకంటే వెస్టర్న్ బ్లాక్ ఎక్కువ. ఎందుకు? దానివల్ల ట్రెడిషనల్ పార్ట్నర్ రష్యా కొంచెం బ్లింకెట్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఇండియా ఇస్ ప్రాక్టీసింగ్ వాట్? మల్టీ అలైన్మెంట్ డిప్లొమసీ. అంటే యూజింగ్ క్వాడ్ ఫర్ ఇండో పెసిఫిక్ రిలేషన్. ఇండో పెసిఫిక్ సెక్యూరిటీకి క్వాడ్ని వాడుకుంటుంది. రష్యాతో టైస్ బాగుంటాయి, డిఫెన్స్ అండ్ ఎనర్జీ కూడా బాగుంటుంది మనకి. సో ఇలా గ్లోబల్ స్ట్రాటజీని, సో వెస్టర్న్ బ్లాక్తో ఫ్రెండ్షిప్ చేస్తే చైనా వాళ్ళకి మనం కౌంటర్ ఇవ్వచ్చు. కానీ మన క్వాడ్ అండ్ ఎస్సిఓ ద్వారా we can have relations with respect to Russia. So we are trying to balance both of them. So we are fundamentally using the Western bloc plus Quad plus SCO. మూడింటిని మనం వాడుకుంటున్నాం. అందుకే ఇట్ ఈస్ మల్టీ డిప్లొమసీ. And we are not surrendering to any of the blocks. Because our notion is always non-aligned. Whenever we require, we will use you. Whenever you require, we will be useful to you, but not at the cost of our sovereignty. That's the basic angle. India has always followed this diplomacy right with British till now. And even in future also, it will use this non-aligned movement diplomacy only. Wherever we have, even if we are in the most worst form also, we will not align with anyone. Because our self-respect is more important than anything on this earth. So, that's basically global strategic choices for India. Ivi mata basically. So, mana Western bloc ni manam vadukuntam for countering China, Quad ni vadukuntam for Russia, and SCO future relations with China. So, మూడింటిని మనం వాడుకుని మన మల్టీ డిప్లొమాటిక్ గా ఉండి we are trying to take advantage wherever there is possible. అయితే దీంట్లో మనకి మెయిన్స్ యాంగిల్ వచ్చే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్, ఈ నేటో వల్ల ఇఫెక్ట్స్ ఏంటిది ఆన్ ఇండియా? ఇందాక చెప్పాను, యూ కెన్ మెన్షన్ దోస్ పాయింట్స్. నెక్స్ట్, నేటో కోల్డ్ వార్. ఎందుకంటే ఈ నేటో ఆర్గనైజేషన్ వచ్చిందే టు డీల్ విత్ కోల్డ్ వార్ ఇష్యూస్ బిట్వీన్ యుఎస్ అండ్ రష్యా బేసికల్గా. సో దీని మీద ఒక హిస్టారికల్ క్వశ్చన్ అడగచ్చు. అండ్ వాట్ ఆర్ ద న్యూ చేంజెస్? సో హిస్టరీ అండ్ కరెంట్ రెండు కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ నార్త్ సీ బౌండరీ కంట్రీస్ ఏంటిది? ప్రిలిమ్స్కి చాలా చాలా యూస్ఫుల్ ఇది. ప్రిలిమ్స్
మ్యాపింగ్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. So these are all the points that we have to go through from this particular article. So first is effects on India ఏమవుతుంది because of NATO coming into Sweden. I've explained that to you. NATO and Cold War. How did it start? What is during the Cold War? What did it do? Post Cold War situations current ఏం జరుగుతుంది ఇవన్నీ మనం తెలుసుకుంటే because it's an important international block కాబట్టి. అండ్ మనకి ఆర్టిక్ రీజన్లో భయంకరమైన రిసోర్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఆల్రెడీ దాన్ని క్యాప్చర్ చేస్తున్నాం. సో నేటోతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఇండియాకి అవసరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్లో ఇది వచ్చింది కాబట్టి ఎన్ఎస్ఆర్ నార్త్ సీ రూట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ఎస్ఆర్ నార్త్ సీ రూట్ దాని బౌండరీస్ ఏంటిది, కంట్రీస్ ఏమేమి ఉన్నాయో అడిగే క్వశ్చన్ ప్రిలిమ్స్లో చాలా 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 యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీరు మర్చిపోదు. ఒకసారి మ్యాప్ చూడండి, దాంట్లో ఉన్న కంట్రీస్ ఏంటిదో చూడండి. చిన్న చిన్న కంట్రీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, అది వెరీ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ US asked India to buy oil from Russia, Jaishankar in Moscow. రీసెంట్గానే దోవల్ గారు వెళ్ళారు, దాని తర్వాత సెకండ్ టాప్ అఫీషియల్ మిస్టర్ జయశంకర్ హాస్ గాన్. అండ్ యూ నో బోత్ ఆర్ ఖతర్నాక్ గైస్ ఫర్ అవర్ కంట్రీ, 2 జేమ్స్ బాండ్స్ లాగా మాట వాళ్ళిద్దరు. సో బేసికల్గా ఒకప్పుడు యుఎస్ ఏం చెప్పిందంటే ఇండియాకి, బాబు మీరు ఆయిల్ కొనుక్కుంటారు, మీ ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవడానికి మీరు ఎవరితోనో ట్రేడ్ చేయండి, మాకేం ఇబ్బంది లేదని చెప్పారు. చెప్పిన కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చి ఎట్లా చేస్తారు మీరు, మీకు అందుకే టారిఫ్స్ అని చెప్పేసి యుఎస్ మళ్ళీ ఇండియా మీద శాంక్షన్స్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఆన్ టారిఫ్ వార్. సో ఒకటేసారి మన వాళ్ళంతా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంద్రాబాయ్ మొన్ననే కదా మనం ఇష్టమొచ్చి చేసుకోమన్నా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం ఏంటండి. సో ఈ డబుల్ డిప్లొమసీ ఎప్పుడు యూఎస్ చేస్తుంది, అది దట్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్. అయితే ఈ విజిట్ బేసికల్గా ఆయిల్ రిజర్వ్స్ అట్లనే కంటిన్యూ చేస్తాం, మా బయింగ్ ఫ్రమ్ రష్యా ఇస్ ఫిక్స్డ్ అని చెప్తున్నారు. సెకండ్, ఇది కాకుండా ఎక్స్పాన్షన్ ఇన్ అదర్ ఫీల్డ్స్, ఫార్మసీ టెక్స్టైల్స్ అన్నిట్లో కూడా వీ వాంట్ మూవ్. అది కాకుండా మనకు డిఫెన్స్ అండ్ అదర్ స్ట్రాటజిక్ టైస్ కూడా రష్యాతో ఉన్నాయి. సో ఇవి చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో స్పోక్ అబౌట్ హ్యూమన్ ట్రాఫికింగ్. యూక్రెయిన్లో వార్ ఫైట్ చేయడానికి మన వాళ్ళని పంపిస్తున్నారు. సో దట్ షోస్ దట్ ఇండియా ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్ అబ్రాడ్ ఆల్సో. అది కూడా ఒకటి మాట్లాడడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ దట్ హెస్ బీన్ కవర్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దీంట్లో మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటిది, దాంట్లో మనం కీ పాయింట్స్ ఏం తీసుకోవాలి అనేది మాట్లాడడం జరిగింది. అది కాకుండా మెరిటైమ్ సెక్యూరిటీ దాని గురించి కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టి వాళ్ళు డిస్కస్ చేయడం చేశారు. సో దీనికి ఇఫ్ యూ అబ్జర్వ్, దో ద వెస్టర్న్ బ్లాక్ is not so very happy with Russia, which it never does. India is building a beautiful relation with Russia, but the only bone of contention is Russia's relations with China. Because China comes into picture, Pakistan will come into picture. సో అదొక ప్రాబ్లం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ యూ నో రష్యా హెస్ ఆల్వేస్ బీన్ అ ట్రెడిషనల్ పార్ట్నర్ ఫర్ ఇండియా ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ద విజిట్ ఆఫ్ మిస్టర్ డోవల్ అండ్ మిస్టర్ జయశంకర్ ఇస్ keenly being observed by the world community, because currently these two are two main candidates who the world is observing, and for India it's a very pride moment also. So keeping that in mind, మనకు అసలు ఈ టాపిక్ నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్, వాట్ ఈస్ అ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్, శాంక్షన్స్ కి రెస్పాన్స్ ఎట్లా ఉంది. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ ఫోకస్ మీద కూడా ఒక పాయింట్ ఉంది, దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ట్రేడ్, దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. ఇది మనం చూసుకుంటాం బేసికల్గా. అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ విల్ బి విచ్ వర్ కవర్డ్ ఇన్ దిస్ రిలేషన్. సో దీంట్లో 1 by 1 మనకి మేజర్గా యూపీఎస్సీ పనికొచ్చే పాయింట్స్ మాత్రమే వీఆర్ ఫోకసింగ్ ఆన్. Whatever I underline and put a star mark, have a special focus on that. So from this, if you observe carefully, second top Indian official after Doval. Okay, fine. India's commitment to maintaining strong diplomatic ties with Russia in spite of international pressures, that shows how strongly we are bonded. This is diplomatic engagement. Sanctions. ఏం మాట్లాడుతున్నారు? US sanctions, okay, imposed by President Trump. బేసికల్గా ఏమవుతుందంటే ఎనర్జీ ట్రేడ్ ఇస్ ద హోల్ పాయింట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎనర్జీ ట్రేడ్. యుఎస్ వాళ్ళు మనకి ఎనర్జీ ట్రేడ్ ఇవ్వరు, రష్యా దగ్గర నుంచి ట్రేడ్ తీసుకుంటుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ ఆయిల్. ఎనర్జీ ట్రేడ్ విత్ రష్యా, సో అందుకే కదా టారిఫ్స్ అని. సో దిస్ షోస్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ రిలేషన్స్, ఇండియా ఇస్ టెలింగ్ దట్ యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు అవర్ సావరెనిటీ. మేము ఎవరితో డీల్ చేసుకోవాలి, ఎవరితో కొనుక్కోవాలి, ఎవరికి అమ్మాలనేది మేము డిసైడ్ చేసుకుంటాము. మీరు ఎంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ అయినా మేము బుక్క కూడా పట్టించుకోము బేసికల్గా. సారీ ఫర్ ద లాంగ్వేజ్, బట్ ఐ మీన్ ఇట్ బేసికల్గా. సో ఇండియా ఇస్ సెయింగ్ యూ స్టే వేర్ యు ఆర్, వీ నో వాట్ టు డూ,
what is good for our country, we will take care, and you don't interfere into our affairs. If you want to increase tariffs, go and increase tariffs, we give a shit about it, and indirectly India చెప్పడం చేస్తుంది. So that is called prioritization of energy security and willingness to assert our sovereign trade decisions. Sovereign trade decision. These are the kinds of words that you have to use. It's a sovereign trade decision. అంటే ఏంటిది? మేమేం కొనుక్కోవాలో మేమేం అనుకోవాలో మేము ట్రేడ్కి సంబంధించినంత మేము డిసైడ్ చేసుకుంటాం, అంతేగాని నువ్వు మాకు చెప్పక్కర్లేదు. ఓకే, నువ్వు కావాలంటే నీ కంట్రీకి ఏమని చెప్పండి చెప్పుకో, మాకు మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, మేము చేసుకుంటామని ఇండైరెక్ట్గా మన వాళ్ళు గట్టిగా అసర్టివ్గా చెప్పడం చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ ఫోకస్లో వీఆర్ డెవలపింగ్ ఓవర్లాండ్ యాజ్ వెల్ యాజ్ మెరిటైమ్ డీల్స్ విత్ ఇండో రష్యా కనెక్టివిటీ. నెక్స్ట్, దీనివల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? లాజిస్టిక్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి, ట్రేడ్ వాల్యూమ్స్ పెరిగిపోతాయి, అండ్ ఎకనామిక్ టైస్ కూడా భయంకరంగా పెరిగిపోతాయి. సో దీనివల్ల ఇండియాకి ఫైనల్గా బెనిఫిట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద లాజిస్టిక్ బ్యారియర్స్ విల్ బి లాస్ట్, boost trade volumes and deepen economic integration with Russia. This is what we are looking in terms of infrastructure and connectivity. And ఇది కాకుండా we are also looking to diversify the trades. ఇవన్నీ బాగా జరిగితే నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటిది? డిఫరెంట్ ఫీల్డ్స్. ఆల్రెడీ మనకి డిఫెన్స్ టైస్ బాగున్నాయి, ఎనర్జీ టైస్ బాగున్నాయి. సో ఫార్మస్యూటికల్స్ ఈజ్ వన్ ఏరియా, అగ్రికల్చర్ ఈజ్ అనదర్ ఏరియా, అండ్ టెక్స్టైల్స్ ఈజ్ అనదర్ ఏరియా దట్ వీఆర్ లుకింగ్ for Indian exports to Russia. That means Russia is ready to buy our exports. Danivalla, and new consulates open cheddamani another idea. So these are the future plans and diversification of trade. Danivalla trade rebalance avutadi, new job opportunities for Indians untundi, and Russia's labor shortages ni evaithe unnayo currently avi India teerustundi. So we are talking about trade, labor problem, and other fields like pharmacy, agriculture and textiles. ఈ మూడు కూడా మనం స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి రష్యాతో డీల్ మాట్లాడుకుంటాం. ఎందుకంటే యుఎస్ నుంచి మనకి పెద్ద ఫేవర్గా లేదు. యూకేతో మనకి ఎఫ్టీఏ ఉన్నా సరే, దట్ ఎఫ్టీఏ విల్ టేక్ కేర్ ఆఫ్ బేసిక్ థింగ్స్ లైక్ మిల్క్ కానీ, గ్రేప్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ టెక్స్టైల్, అగ్రికల్చర్ as well as pharmaceuticals with respect to Russia. So this is how we want to diversify our trade and keep it simple in spite of the international pressure. Okay, Bharat. ఇది కాకుండా ఇంకొక మేజర్ టాపిక్ దట్ దే డిస్కస్డ్ ఇస్ ఫ్రాడ్యులెంట్ ట్రాఫికింగ్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఇన్ యూక్రెయిన్. దానికి బేసిక్గా చాలా అర్జెంట్గా డిస్కస్ చేశారు. సో దిస్ షోస్ దట్ అవర్ పీపుల్, అవర్ గైస్ ఆర్ నాట్ రెడీ టు కాంప్రమైజ్ ఆన్ ద సిటిజన్ వెల్ఫేర్. సిటిజన్ వెల్ఫేర్ని భయంకరంగా పట్టించుకుంటున్నారు. దో దే ఆర్ అబ్రాడ్లో ఉన్నా సరే మనం డైరెక్ట్గా పట్టించుకుంటున్నాము. అండ్ మన కమిట్మెంట్ ఫర్ ట్రాన్స్లేషనల్ క్రైమ్ని మనం కాంబాట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ విత్ రష్యా, వెదర్ ఇట్ ఈస్ విత్ యుఎస్, వెదర్ ఇట్ ఈస్ విత్ ఎనీవన్, వెదర్ ఇట్ ఈస్ టెర్రరిజం, ఎనీవన్. మనకి ఇష్యూ ఇంపార్టెంట్, ఏ కంట్రీతో అనేది ఇంపార్టెంట్ కాదు. ఏదైనా సరే క్రిమినల్ అంటే ఇండియా ఇస్ నాట్ సపోర్టింగ్ ఇట్. సో ఈ ఓవరాల్ ఆర్టికల్లో పాయింట్స్ ఇవి. అయితే అంత బాగానే ఉంది, స్టోర్ లైన్ తెలిసింది, పాయింట్స్ ఎక్కువ. దీంట్లో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏమిటి? వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ దట్ కెన్ పాప్ అప్ ఇన్ మెయిన్స్? ఫస్ట్ వన్ ఇస్ ఇండో-రష్యా డిఫెన్స్ టైస్, వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి మెయిన్స్కి చాలా చాలా యూస్ఫుల్. నెక్స్ట్, ఎప్పుడైనా సరే ఇండియా రష్యా అంటే ఢిల్లీ డిక్లరేషన్ వెరీ ఇంపార్టెంట్, 2007ది. సో ఇది వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ మెయిన్స్. అండ్ స్ట్రాటజిక్ డిప్లొమసీ దట్ వీఆర్ డూయింగ్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బై మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ విత్ వెస్టర్న్ as well as Russia and countering China. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డైనమిక్స్ ఆన్ విచ్ యూ కెన్ బి asked questions in international relations. So ఇది కూడా మనకి మెయిన్స్ కి చాలా 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 ఇంపార్టెంట్. So these are all the possible questions that can pop up from this particular topic, and it can also talk about the sovereignty issues that India is facing and how India is tackling it. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఈ పాయింట్స్ రాస్తే జబర్దస్త్ మార్క్స్ आपको मिलेगा. Another very very important topic for all the people who are trading, especially వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. సో టాపిక్ ఇస్ SEBI moots regulated venue for pre-listing companies. సో బేసికల్గా ఈ టాపిక్ ఫండమెంటలీ టాక్స్ అబౌట్, మామూలుగా ఇండెక్సెస్లో కానీ ఇండెక్స్లో కానీ మీకు తెలిసిందే, షేర్ మార్కెట్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక ఏ ఇండెక్స్ NSE కానీ సెన్సెక్స్ కానీ ఏది తీసుకున్నా సరే, దీంట్లో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ లిస్టెడ్ కంపెనీస్.
సో లిస్టెడ్ కంపెనీస్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. 100 crore రెవెన్యూ ఉండాలి, 100 crore బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ లిస్టెడ్ కంపెనీస్ ఎప్పుడవుతాయి? వెన్ దే స్టార్ట్ గివింగ్ పబ్లిక్ ఇష్యూస్. సో అంటే పీపుల్ మనీ ఈజ్ ఇన్వాల్వ్ దేర్ ఇన్ సింపుల్ టర్మ్స్. సో అయితే దీనికి మనకి కౌంటర్గా మనకి ఇండైసెస్ ఉంటాయి, లైక్ నిఫ్టీ 50 అండ్ ఆల్ దీస్ థింగ్స్. దీంట్లో పీపుల్ విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. దే కెన్ ట్రేడ్ ఆన్ డైలీ బేసిస్, వీక్లీ బేసిస్, మంత్లీ బేసిస్లో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో డైలీ ట్రేడ్స్ ఉంటాయి, మంత్లీ ట్రేడ్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్పైరీ అయ్యేంత వరకు ఉంటాయి. సో ఎక్స్పైరీస్ వీక్లీ ఉంటాయి, కొన్ని మంత్లీ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే మంత్లీ, నిఫ్టీ అయితే వీక్లీ చేశారు. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇట్లాంటిది ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోయిన కంపెనీస్ గురించి మాట్లాడతాం. బట్ ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ప్రీ లిస్టింగ్ కంపెనీస్. ప్రీ లిస్టింగ్ కంపెనీస్ అంటే కంపెనీస్ విచ్ ఆర్ అబౌట్ టు గెట్ లిస్టెడ్. సో లిస్ట్ అవ్వక ముందే, వాళ్ళు లిస్ట్ కాలేదు బట్ లిస్ట్ అవుతారు. ఈ అయ్యే కంపెనీస్ మీద కూడా ఒక గ్రే మార్కెట్ నడుస్తూ ఉంటుంది, అంటే దందా. ఆ దందా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదో కంపెనీ ఉంది, నాది ఇంకో 6 monthsలో లిస్ట్ అయిపోయే కంపెనీ. సో నా కంపెనీ షేర్ని లిస్ట్ అవ్వక ముందే ట్రేడ్లో పెడతాను. ఎందుకు? దెర్ ఆర్ బయర్స్ ఫర్ మై షేర్, దెర్ ఆర్ సెల్లర్స్ ఫర్ మై షేర్. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ మీద లిస్ట్ కాకుండానే వాళ్ళ మధ్యనే ఒక బయింగ్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ లాగా నడుస్తూ ఉంటుంది. దాన్నే గ్రే మార్కెట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ గ్రే మార్కెట్. సో వైట్ బ్లాక్ కాదు. బ్లాక్ అంటే కంప్లీట్గా అసలు లిస్ట్ కాంది, వైట్ అంటే లిస్టెడ్ కంపెనీ. బట్ గ్రే మార్కెట్ అంటే అబౌట్ టు గెట్ లిస్టెడ్. ఈ కంపెనీస్లో డైరెక్ట్గా బయర్ సెల్లర్స్, ఫర్ ఎగ్జాంపుల్ షమంత్ అనే కంపెనీ ఉంది. షమంత్స్ కంపెనీ ఈస్ అబౌట్ టు గెట్ లిస్టెడ్ అనగానే నా షేర్స్ కొనడానికి కొంతమంది ఉంటారు, నా షేర్స్ అమ్మడానికి కొంతమంది ఉంటారు. సో బయర్స్ అండ్ సెల్లర్స్ కమ్ అండ్ వాళ్ళ మధ్యనే ప్రాఫిట్ గిఫ్ట్ అన్ని డిస్కస్ చేసుకుంటారు. సో దీనివల్ల గవర్నమెంట్కి నష్టం వస్తుంది. ఓకే, గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ కాదు. సో దానివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు ఇంట్రడ్యూస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద గ్రే మార్కెట్ ఆల్సో అండ్ రెగ్యులేట్. చాలా మంది ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. సో పబ్లిక్ మనీని కాపాడడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ గ్రే మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యి ఆ అబౌట్ టు గెట్ లిస్టెడ్ కంపెనీస్, దాన్నే ప్రీ లిస్టింగ్ కంపెనీస్ అంటారు, ఆ కంపెనీస్ వెళ్ళి అక్కడ కూడా రెగ్యులేట్ చేసుకుని, దానివల్ల అడ్వాంటేజ్ గవర్నమెంట్కి ఏంటి? వన్స్ గవర్నమెంట్ టేక్స్ ఇన్ టు పిక్చర్, వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ ప్రీ లిస్టింగ్ కంపెనీ ట్రేడ్స్కి ఏవైతే మనము ఫీజు కడతాము బేసికల్గా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోజు ట్రేడ్ చేస్తున్నాం అనుకో, ఆ ట్రేడ్కి ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా ఉంది, అప్ స్టాక్స్ ఉంది, వీళ్ళు ఏం చేస్తారు? పర్ ట్రేడ్ ఇంత పైసలు తీసుకుంటారు, 20 రూపీస్, 25 రూపీస్, 15 రూపీస్, 10 రూపీస్. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ట్రేడ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అండ్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అంటే, నా కంపెనీ అసలు ఎప్పుడు తెలియని కూడా సడన్గా నేనే మార్కెట్ చేసుకుంటాను, దట్ మై కంపెనీ ఇస్ అబౌట్ గెట్ లిస్టెడ్. సోషల్ మీడియా యాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు పబ్లిక్ అండ్ దీనివల్ల చాలా మంది జనము డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో కీపింగ్ దాట్ పర్స్పెక్టివ్ ఇన్ మైండ్, government wants to enter into this grey market, regulate it, protect it, and make sure people's money is not at loss. That is the overall structure of it. So దానివల్ల గవర్నమెంట్కి ఏంటి అడ్వాంటేజ్? ఈ గ్రే మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేసినప్పుడు, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసినప్పుడు కొంచెం పాటు గవర్నమెంట్కి వెళ్తుంది పైసలు. అట్లనే ఈ గ్రే మార్కెట్లో ట్రేడింగ్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్ చేస్తుంది కాబట్టి ద గవర్నమెంట్ ఆల్సో రిసీవ్ సమ్ కమిషన్ ఆర్ సమ్ ఇన్కమ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద గవర్నమెంట్. అండ్ సిన్స్ గవర్నమెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్, దీస్ ప్రీ లిస్టింగ్ కంపెనీస్ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్ and not to play with public's money. So that is the overall storyline of these pre-listing companies. అయితే ఇది కాకుండా దీని అన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది కాకుండా IRDA వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. బోత్ దీస్ ఆర్ వెరీ వెరీ స్టాట్యూటరీ బాడీస్, దట్ మీన్స్ క్రియేటెడ్ బై లా. ఇది మీకు తెలిసింది. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే బేసికల్గా ఎనీథింగ్ రిలేటెడ్ టు స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్స్, ఇది ఏదున్నా సరే సెబీ ఇన్వాల్వ్ అవుతుంది. So SEBI role over the period of time has increased very beautifully. So in terms of regulating and all these things. So let's look at what are the important facts from this particular article and how they are very very useful for UPS. First, okay, regulated venue for trading shares in pre-listing companies. That is the overall idea. Dani valla disclosure chestaru. So second important point they are looking at is grey market regulation. Idi major point. సో దానివల్ల టు రెగ్యులేట్ ఇన్ఫార్మల్ ప్రీ IPO షేర్ ట్రేడింగ్. IPO అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్.
సో నీ కంపెనీ లిస్ట్ కాగానే ఫస్ట్ చేసే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చేసినప్పుడు నా షేర్ ఇంత, దాని ఫేస్ వాల్యూ ఇంత, ఈ ఫేస్ వాల్యూకి వాట్ ఇస్ ద మార్కెట్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ విచ్ ద కంపెనీ గివ్స్ ఫర్ షేర్ ట్రేడింగ్. అండ్ ఇది ఆ ఐపీఓ కమ్స్ అండర్ ద ప్రైమరీ మార్కెట్. స్టాక్ ఎక్స్చేంజ్ ఒకసారి లిస్ట్ అయిపోయిన తర్వాత మామూలు రీటైల్గా ఏమైతే ఆడతాం మనము, బై సెల్ ఆప్షన్స్ కానీ, ఓకే, ఆప్షన్స్ ఆడటం అండ్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ద సెకండరీ మార్కెట్. అది మీకు తెలియాలి. సో ప్రైమరీ మార్కెట్లో మనకి ఐపీఓ లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ దిస్ విల్ బి టేకెన్ కేర్ బై ది అడ్వైజరీ కమిటీ. ఓకే, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గ్రే మార్కెట్? ఇది వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్ ఆఫ్ ద గ్రే మార్కెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రేడింగ్ షేర్స్ అండ్ అబౌట్ టు బి లిస్టెడ్ కంపెనీస్ దీంట్లో ఉంటాయన్నమాట, బేస్డ్ ఆన్ బయర్ సెల్లర్ అగ్రిమెంట్స్. సో నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్కి నా షేర్స్ అమ్ముతాను, వాడు ఎవరికైతే అమ్మేసుకుంటాడు, వాడు కొనుక్కుంటాడు, అమ్మేసుకుంటాడు. సో గవర్నమెంట్కి తెలియదు ఏం నడుస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్కి తెలుస్తుంది. సో దానివల్ల ప్రైస్ డిస్కవరీ ఒకటి, ట్రాన్స్పరెన్సీ ఒకటి, అండ్ గవర్నమెంట్ రెవెన్యూ కలెక్షన్ ప్రయర్ టు అన్ ఐపీఓ will also happen. So these are the advantages if government gets involved into this grey market area with pre-listing companies. So this is a major point that student has to know and what is useful for the government. And they protect public money. Okay, for example, నేను జెన్యూన్ పర్సన్ అయితే ప్రీ లిస్టింగ్ కంపెనీ అయినా సరే బయర్ షేర్లు బ్యాన్ ఉంటుంది. వాట్ ఇఫ్ ఎమ్ స్కామర్? నేను ఒక స్కామ్ చేసే మనిషి అనుకో, అప్పుడు ఏంది, నా కంపెనీ లిస్ట్ అవుతుందని చెప్తాను, బయర్ దగ్గర నుంచి తీసుకుంటాను, సెల్లర్ డబ్బులు తీసుకుంటాను, నేను జంపు, నా కంపెనీ ఉండదు, నేను ఉండదు, పబ్లిక్ మనీ కొన్ని లక్షల కోట్లు కూడా దొబ్బేసే ఛాన్స్ ఉంటుంది. సో అలా చీటింగ్ చేయకుండా ఉండడానికి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని గ్రే మార్కెట్ అంటారు, వెరీ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఎక్స్పైరీ ట్రేడ్స్, ఎక్స్పైరీ టెన్యూర్స్ మారుద్దాం అనుకుంటున్నారు సెబీ వాళ్ళు, వీక్లీ అండ్ మంత్లీ అని న్యూస్ వచ్చింది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో దిస్ కైండ్ ఆఫ్ న్యూస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెబీ చైర్పర్సన్ డినైస్ రూమర్స్ అబౌట్ డిస్కంటిన్యూయింగ్ వీక్లీ ఆఫర్, కాల్ దెమ్ స్పెక్యులేటివ్. సో ఇట్లాంటి మిస్లీడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్ ఆన్ సోషల్ మీడియా, సో ఈ అన్ఫేర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ ని సెబీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇస్ డ్యూటీ, సో ఇట్ విల్ డూ ఇట్. అయితే మనకి ఇవి తెలియాలంటే ఫస్ట్ ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి లుక్ ఎట్ దీస్ పాయింట్స్. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి తెలియాలి రెగ్యులేటెడ్ వెన్యూ. సో ట్రేడింగ్ షేర్స్ ఆఫ్ ప్రీ లిస్టింగ్ కంపెనీస్, దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ అండ్ డిస్క్లోజర్స్, ఐపీఓ లిస్టింగ్ అంతా కూడా బాగుంటుంది. సో దట్ ఇస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్, గ్రే మార్కెట్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ ట్రేడింగ్ ఆఫ్ ప్రీ ఐపీఓ షేర్స్. ఇది మేజర్ డెఫినేషన్ ఆఫ్ ఇట్. బయర్ సెల్లర్స్ అహెడ్ ఆఫ్ అఫీషియల్ మార్కెట్ ప్రాసెస్. దట్ ఇస్ ద సెకండ్. అండ్ నెక్స్ట్, ఈక్విటీ డెరివేటివ్స్ టెన్యూర్. ఎక్స్పైరీ పీరియడ్ ఫర్ ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్. సో ఆఫ్టర్ ఎక్స్పైరీ ఏమవుతుందంటే దాని వాల్యూ బికమ్ జీరో. సో మనం 20 రూపీస్ పెట్టి ఇప్పుడు కొన్నాము, ఎక్స్పైరీ రేపు అనుకోండి, రేపటికల్లా దాని వాల్యూ ఎక్స్పైరీ అయిన టైంకి ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ విల్ బికమ్ జీరో అన్నమాట. దట్స్ కాల్డ్ ఎక్స్పైరీ ట్రేడ్స్ అన్నమాట. ఓకే, ఎక్స్పైరీ ట్రేడ్స్ రోజున మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో పిచ్చ వొలటాలిటీ ఉంటుంది, పిచ్చగా పెరుగుతాయి. 10 రూపాయలది 100 రూపాయలు అయితే 100 రూపాయలది జీరో కూడా అయిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ లాస్ అండ్ గెయిన్ విచ్ హ్యాపన్స్. మాక్సిమం లాస్ అవుతాయి బికాస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇస్ లైక్ గ్యాంబ్లింగ్ మాట బేసికల్గా. సో ఈ కాంట్రాక్ట్స్ రెగ్యులేట్స్ వ్యాలిడిటీ పీరియడ్ వీక్లీ, మంత్లీ ఫర్ డెరివేటివ్స్ ట్రేడింగ్. సో ఆ ఎక్స్పైరీ అయ్యేంత వరకు ఈ స్టాక్ కానీ ఆప్షన్ వాల్యూ విల్ నాట్ బికమ్ జీరో. ఓన్లీ ఆన్ ద ఎక్స్పైరీ డేట్ బికమ్ జీరో. సో వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ is very very important because lots of youngsters are getting into trading and there some people are gaining money, lot of people are losing money. So we should know the information behind the stocks and then you have to do trading, otherwise ante. So ఇది బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీంట్లోంచి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఫర్ యూపీఎస్సీ. సెబీ స్కామ్స్ అవన్నీ ఇదే చేస్తుంది కాబట్టి, స్కామ్స్ ని కంట్రోల్ చేసే బాడీ ఇది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని ఫంక్షన్స్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ అ బాడీ ఇస్ ఇట్? యు నో ఇట్స్ అ స్టాట్యూటరీ బాడీ. It's a statutory body. Similarly, IRDA, Insurance Regulatory Development Authority, this is also a statutory body. Okay, so వీళ్ళిద్దరు combination. Okay, and finally, concept of ULIPs, very important. ఇది IRDA కింద వస్తుంది బేసికల్ గా. యూలిప్ అంటే బేసికల్ గా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, యూలిప్స్ అంటమాట. సో అప్పుడెప్పుడు వచ్చింది, ఇప్పుడు యూలిప్స్ రిలవెంటా కాదా అనేది అడిగే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ట్రేడింగ్ బాడీస్? ఇండెక్స్ ఏమున్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఈ ఫైనల్ గా
ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ యూజింగ్ పబ్లిక్ మనీ, ఆల్ దీస్ ఆర్ యూజింగ్ పబ్లిక్ మనీ కాబట్టి వెరీ వెరీ యూస్ఫుల్. సో క్యాసినోలో పోగొట్టుకున్నట్టు స్టాక్ మార్కెట్లో కూడా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు, దానివల్ల ఫ్యామిలీస్ రోడ్ మీదకి వచ్చేస్తాయి. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బేసికల్గా సెబీ ఈస్ ట్రైంగ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ఎంటరింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఈవెన్ ద గ్రే మార్కెట్. దట్ ఈస్ ది ఎసెన్స్ అండ్ దీస్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్ టు లుక్. ఇవి బేసికల్గా ఐఆర్డిఏ సెబీ మీద మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ యూరిప్స్ మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్గా. సో ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు దిస్. So you have to understand the dynamics between SEBI and IRDA and how it is making itself very strong even in the grey market. That's the essence of it. The next important topic for today is China, Pakistan foreign ministers agree for a new economic corridor projects. Already oka CPEC, BRI mode lo manaki if you look at the map, it passes through POK. So POK lo vaste India sovereignty దెబ్బతిన్నట్టు ఇండైరెక్ట్ గా. సో ఆల్రెడీ మనకి చైనాతో చాలా ఉంది, పాకిస్తాన్తో ఉన్నాయి, ఆపరేషన్ సింధూర్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫైన్. సో ఈ న్యూ ఎకనామిక్ కారిడార్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దీంట్లో మనం ఎట్లా తెలివిగా వాడుకోవాలి అనేది ఓవరాల్ ఐడియా ఆఫ్ ద క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. బేసికల్గా దిస్ ఆర్టికల్ డస్ నాట్ టాక్ అబౌట్ వాట్ హ్యాస్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా, బట్ దే ఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇండియా, చైనా, న్యూ పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ కారిడార్స్ ఏమేమి ఉన్నాయి, కొత్త కారిడార్ గురించి ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. సో చైనా పాకిస్తాన్ కోఆపరేషన్ ఇస్ డేంజరస్ ఫర్ ఇండియా, వి నో దట్. సో చైనా పాకిస్తాన్ న్యూ ప్రాజెక్ట్స్ CPEC as well as BRI. సో దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, హ్యావ్ అ గ్లాన్స్ అట్ దిస్. సో ఇస్లామాబాద్లో ఈ క్యూట్ బాయ్ వాంగ్ యీలే ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్తో కలవడం జరిగింది, వీళ్ళిద్దరు కలిశారు. సో కొత్త న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు, బట్ డీటెయిల్స్ ఏమీ కూడా మెన్షన్ చేయడం లేదు. అయితే ఈ CPEC ఇట్స్ అ ఫ్లాగ్షిప్ BRI ప్రాజెక్ట్ లింకింగ్ చైనాస్ జింగ్జియాంగ్ టు పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్. అండ్ గ్వాదర్ పోర్ట్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ప్లీజ్ చెక్ ఆన్ ఇట్. చాపర్ పోర్ట్ అండ్ గ్వాదర్ పోర్ట్ మీద వీడియో డన్, ప్లీజ్ చెక్ ఆన్ ఇట్. అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇండియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే గ్వాదర్ పోర్ట్ కనుక వచ్చేసి BRI ప్రాజెక్ట్ లింక్ అవడం వల్ల చైనా ఇఫ్ ఇట్ టేక్స్ అడ్వాంటేజ్, చైనా అండ్ పాకిస్తాన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ గ్వాదర్ పోర్ట్, మనకి చాలా పెద్ద బిస్కెట్ అయిపోతుంది. ఎందుకంటే వీ హావ్ ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్ ఆల్సో. అండ్ వీ ఆల్సో నో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఆ మ్యాప్ చూసుకుంటే గ్లోబ్ అది ఎందుకు అసలు బేసిక్గా ఏషియా ఆఫ్రికాని భయంకరంగా లింక్ చేసి చైనా వాంట్స్ టు టేక్ అడ్వాంటేజ్. సో ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అండ్ అదర్ రీజన్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకోవడానికి దిస్ BRI ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైనా. అండ్ దానికి పాకిస్తాన్ సైసే అంటుంది, దానికి మ్యాటర్ అర్థమైతలేదు, చైనా వాళ్ళు తినేస్తారాలని. సో ఈ ప్రాసెస్లో ఇండియా కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. సో BRI ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ లింక్ బికాస్ వన్స్ చైనా టేక్స్ ఓవర్ దిస్, వెస్టర్న్ బ్లాక్ వాళ్ళు ఆటోమేటిక్గా చైనా వైపు వెళ్ళిపోతారు, అది గ్యారంటీ. రష్యా వాళ్ళు ఆల్రెడీ చైనా వైపు నవ్వుతారు, దానివల్ల ఏమవుతుంది, ఇండియా బిస్కెట్ అయిపోతుంది, అది మేజర్ పాయింట్. సో ఎందుకు ఈ గ్వాదర్ పోర్ట్ ఈజ్ ఇన్ అ వెరీ జియో స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ చైనా విల్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్, ఎస్పెషలీ టువర్డ్స్ అరేబియన్ సీ. ఇది మేజర్. ఒక్కసారి మన లెఫ్ట్కి వచ్చారంటే ఆ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే బేసికల్గా ఇట్ ఈస్ ట్రైంగ్ టు అవాయిడ్ ద మలాకా స్ట్రీట్. సో గల్ఫ్ ఆఫ్ మలాకాని అవాయిడ్ చేద్దామని చెప్పి బేసికల్గా. సో అక్కడ దానికి చైనాకి ప్రాబ్లం ఉంది. సో గ్లోబల్ ట్రేడ్ రూట్లో బైపాసింగ్ ద స్ట్రైట్ ఆఫ్ మలాకాని బేసికల్గా అవాయిడ్ చేసుకుంటూ దే వాంట్ గెట్ ఇన్ టు అరేబియన్ సీ యాక్సెస్ త్రూ దిస్ గ్వాదర్ పోర్ట్. దట్ ఈస్ అ ఓవరాల్ ఐడియా. సో స్ట్రైట్ ఆఫ్ మలాకా ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైనా, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ కాబట్టి గ్వాదర్ పోర్ట్ బికమ్స్ ద మోస్ట్ ప్రైమరీ జియో స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ చైనీస్ బిజినెస్, ట్రేడ్ రూట్స్ అండ్ జియో పొలిటికల్ సర్క్యులేషన్ అండ్ కన్ఫైన్మెంట్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ త్రూ దిస్. సో అక్కడ నేవల్ పోర్ట్ పెట్టచ్చు, ఎక్కడైతే వాడు చైనా ఉన్నాడో ఖచ్చితంగా డిఫెన్స్ మెకానిజమ్స్ ఖచ్చితంగా పెడతారు అక్కడ, ఒక మిజైల్ అట్లీస్ట్ పెడతారు అక్కడ. సో అందుకే అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీంట్లో దే బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు యాక్సలరేట్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ చేయాలి, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ ఇండియా. అండ్ మేజర్లీ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ చైనీస్ వర్కర్స్ అండర్స్కోర్ ఇన్స్టెబిలిటీ. సో వాళ్ళ మీద అటాక్స్ చేయడం జరుగుతుంది. దేర్ఫోర్ ఇట్ ఇస్ టేకింగ్ సేఫ్టీ థ్రెట్ ఇన్ లైక్ గ్వాదర్ అండ్ బలోచిస్తాన్లో ఈ చైనీస్ వర్కర్స్ మీద భయంకరంగా అటాక్స్ జరుగుతాయి. దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. సో ఇష్యూ ఇస్ దట్ దానివల్ల చైనా స్ట్రీక్స్ స్ట్రాంగర్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ స్టెబిలిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ as well as స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్. సో చైనాకి బేసికల్గా అది వర్కర్స్ మీద ప్రేమని కాదు, వాళ్ళ ట్రేడ్ దొరుకుతుంది వాళ్ళకి బేసిక్ ప్రాబ్లం. సో దీనివల్ల ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి? సో పాకిస్తాన్ ఎకనామిక్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ పాకిస్తాన్. నెక్స్ట్, Balochistan and attacks on Chinese workers remain very significant obstacles. These are all the different impacts that this deal, and Balochistan and
Chinese workers may attack China and all these things is not a great thing for China. So అందుకే ఆ రీజన్ స్టెబిలైజ్ అయితే చైనీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో చైనా మీద ఏమేమి ఉన్నాయి? సో యాక్సెస్ టు గ్వాదర్ రెడ్యూసెస్ రిలయన్స్ ఆన్ స్ట్రైట్ ఆఫ్ మలాకా ఎస్పెషల్లీ ఫర్ ఎనర్జీ ఇంపోర్ట్స్. ఇది చైనాకి అడ్వాంటేజ్. అండ్ చైనా స్ట్రాటజిక్ పొజిషన్ అండ్ ప్రెజెన్స్ విత్ ఇన్ సౌత్ ఏషియా. సో దీస్ ఆర్ ద టూ పాజిటివ్స్ దట్ చైనా హ్యాస్. చైనాకి రెండు పాజిటివ్స్ ఉన్నాయి. ఓకే, ఇండియా మీద ఎట్లా ఉంటుంది? ఇండియా మీద చూసుకుంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ దట్ ఇండియా హ్యాస్ ఆర్ ఇంపాక్ట్స్ దట్ ఇండియా హ్యాస్? సిపిసి పాసెస్ త్రూ పిఓకే విచ్ ఇండియా క్లెయిమ్స్ అండ్ దానివల్ల సావర్నిటీ ఇష్యూస్ వస్తాయి. అండ్ చైనా పాకిస్తాన్ టైమ్స్ పెరగడం వల్ల ఇట్స్ అ ఛాలెంజ్ టు ఇండియా స్ట్రాటజిక్ పొజిషన్ అండ్ సెక్యూరిటీ. ఈ రెండింటికి మనకి నెగటివ్స్ ఇండియాకి. అండ్ పొటెన్షియల్ రైజ్ ఇన్ ఇండియా చైనా పాకిస్తాన్ రైవల్రీ విల్ ఆల్సో ఇంక్రీజ్. దానివల్ల బార్డర్స్ అండ్ మెరిటైమ్ ఇష్యూస్ గ్యారంటీగా వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద నెగటివ్ పాయింట్స్ అండ్ ఇంపాక్ట్స్ దట్ ఇండియా హ్యాస్ టు ఫేస్. ఇవన్నీ ఇంపాక్ట్స్. సో ఓవరాల్గా బేసికల్గా వాళ్ళిద్దరు కలిస్తే మనకు మొక్క, ఆ మొక్కను ఎట్లా పూడ్చుకోవాలో మనం ఆలోచించుకోవాలి. సో దీంట్లో మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో వాట్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడతాం. ఫస్ట్ దీంట్లో మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో సిపిఈసి దాని మ్యాప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ద బౌండరింగ్ కంట్రీస్ అండ్ వేర్ ఇట్ కనెక్ట్స్. ఆ కనెక్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఫర్ మ్యాపింగ్. సో దేర్ ఫోర్ ఫిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అట్లనే బిఆర్ఐ దీని మ్యాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ టు ఫర్ ఫిలిమ్స్. అండ్ ఫైనలీ థ్రెట్ ఫర్ ఇండియన్ సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, బార్డర్ సెక్యూరిటీ అన్నిట్లో కూడా వాట్ ఆర్ ద థ్రెట్స్. దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ మెయిన్స్. సో మెయిన్స్ యాంగిల్లో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ before reading the article and after reading the article. These are the things that we have to keep in mind. Even మనం గుర్తుపెట్టుకుంటే I think that analysis will be more than sufficient. So these are possible questions that can come from that topic. So these are the major topics for today. Shamanth Paidikondla signing off for today. Bye bye.